నమస్కారం, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తారాస్థాయికి చేరిన నిజామాబాద్ మున్సిపల్ పోరు. నగరంలోని 60 డివిజన్లలో 350 మంది పోరు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలి, తెలంగాణలో కాదు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది కాబట్టి నేను ఆ పార్టీలో చేరలేదు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. రాజస్థాన్లో పర్యటించిన నందిపేట కేదారానంద స్వామీజీ పలు ఆలయాలు సందర్శించి పూజలు చేసిన స్వామీజీ. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే నయం చేయవచ్చు. మాధవ్ నగర్లో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సులో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి. జక్రన్పల్లి కేజీబీవీలో అల్పాహారం వికటించి 10 మంది విద్యార్థినులు అస్వస్థత. ఆర్మూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లిలో వైభవంగా శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నిజామాబాద్ నగరంలో పర్యటించి పలువురు బీజేపీ కార్పొరేటర్లు అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ధన్పాల్. ఆర్మూర్ పట్టణ అభివృద్ధి 200 కోట్లను తీసుకొచ్చాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్ ఓ దిష్టి కళ్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరు ఓటు వేయారన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాబోతుందని జోసెఫ్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టినా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మతం పేరు బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమే. తెలంగాణ ప్రజలారా తస్మత్ జాగ్రత్త ఉండాలని హెచ్చరించారు. మత వైషమ్యాలకు అతీతంగా సోదర భావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. బైన్సా అల్లర్ల వల్లే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుందని తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి బడ్జెట్లో రాష్ట్రానికి ఎంత ఇచ్చారో బీజేపీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు చోరుతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలుగా గెలిచారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని, బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు, ఐఐఎం ఏర్పాటుతో పాటు పలు అంశాల్లో అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ, అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదని విమర్శించారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు, మెట్రో రైల్, మూసీ ప్రాజెక్టు వంటి కీలక అంశాలను విస్మరిస్తోందని, బయో, ఫార్మా, సెమీ కండక్టర్ పరిశ్రమల్లో, టూరిజంలో రాష్ట్రాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది కాబట్టే తాను ఆ పార్టీలో చేరలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. బుధవారం ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి డిఎస్ను అవమానించి బయటకు పంపిన చరిత్ర కాంగ్రెస్ దని మండిపడ్డారు. డిఎస్ ఇంటిపై దాడి చేసిన వారిని పార్టీలోకి చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అధిష్టానం అమ్ముడు పోయేదని, ఇందుకు సంబంధించిన ఆధారాలను త్వరలో బయట పెడతారని వ్యాఖ్యానించారు. నా కార్ల మీద ఎందుకు దాడులు చేయించుకున్నా, నేను నా ఇంటి మీద ఎందుకు దాడులు చేయించుకున్నా,
ఓ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కొడుకు కాంగ్రెస్ నాయకుడు కొడుకు ఆ నాయకుడిని ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా, ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా మీ పార్టీ వాళ్ళు. ఆ నాయకుడు ఇంటి మీద దాడులు చేసిన వాళ్ళని జాయిన్ చేసుకున్నారు కదా మీ వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మరోవైపు అనే నినాదంతో ముందుకు సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూపత్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు కొనసాగిన టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని, రాష్ట్రంలో నియంతృత్వ గాడిల పాలన కొనసాగిందని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, వాటి ఫలితంగానే గత సర్పంచ్ ఎన్నికల్లో 60% ఓట్లు సాధించి అత్యధిక సీట్లు గెలుపొందామని చెప్పారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సైతం నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. నిజామాబాద్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా ఉన్నత స్థాయి పట్టణంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం తమ వద్ద ప్రత్యేక కార్యాచరణ ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు వివరించి కార్పొరేషన్లో 35కు పైగా సీట్లు గెలిచి మేయర్ పదవి దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, ఎంఐఎం పార్టీల మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పర్వం గడుపుకోవడం తప్ప నగర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేసింది లేదని విమర్శించారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ ప్రజా పాలనను ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, డిచ్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మోపల్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, ఇందల్వై మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, దర్పల్లి మండల అధ్యక్షులు బాలరాజ్, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, ధర్మారం సర్పంచ్ వాసుబాబు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గెలిచే క్యాండిడేట్లకే మేము టికెట్లు ఇచ్చినాం. సర్వేలు చేసి 4 సర్వేలు చేసి ఒక సెలక్షన్ కమిటీ అని పెట్టి, ఒక స్క్రీనింగ్ కమిటీ అని పెట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, తర్వాత షబీర్ అలీ గారి ఆధ్వర్యంలో మేము టికెట్లు ఇచ్చినాం. సో ఈ సందర్భంగా ఇది అయితే ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇవాళ 6వ తారీఖు నాడు ఎల్లుండి ఈ జిల్లాకు అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోవడానికి ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు జిల్లాకు విజిట్ చేస్తూ ఉన్నాం. శంకుస్థాపనలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో ప్రెస్ మీట్ పెట్టండి మీరు, అంటే పత్రికలు మనకు కలెక్టర్ గారు కూడా ఇస్తారు, మీకు నేను చెప్పే అవసరం లేదు. కానీ ఇవాళ దగ్గర మనకు 700 కోట్ల రూపాయల ఫౌండేషన్స్ వేస్తున్నాం. మనం 700 కోట్ల రూపాయల శంకుస్థాపనను ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు. ఇక్కడనే కేశాపూర్ రోడ్డుకు ల్యాండ్ చూసినాం, అది అక్కడ నడుస్తూ ఉంది. అక్కడనే హెలికాప్టర్ దిగుతుంది, అక్కడనే ఈ ఫౌండేషన్స్ కూడా. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా 3 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒకటి నిజామాబాద్ రూరల్ది, ఇంకొకటి ఆర్మూర్ది, ఇంకొకటి బోధన్ది. ఈ 3 600 కోట్ల రూపాయలు దీనికి ఫౌండేషన్ ఇస్తాము. తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ పసుపు బోర్డును ఎంపీ అరవింద్ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డులో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి పరిశీలించారు. పసుపు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధర విషయమై చర్చించారు. ఈ సందర్భంగా సరదాగా కాసేపు జర్నలిస్టు అవతారం ఎత్తి నవ్వించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఫలితం దక్కుతుందన్నారు. పసుపు బోర్డు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఏం చేస్తున్నారని ఎంపీ ప్రశ్నించారు. పసుపు బోర్డు ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమ్మర్పల్లిలో రీసెర్చ్ సెంటర్ ఉందన్నారు. కొత్త వంగడాలు వచ్చిన రైతులు ఎర్రగుంటు అనే పసుపు రకాన్ని మాత్రమే సాగు చేస్తున్నారని చైర్మన్ తెలిపారు. పసుపు రైతులకు దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాలను ఎంపిక చేసి పసుపు సాగు విధానాలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఏ రకమైన వెరైటీ సాగు చేయాలనే విషయమై వివరించామన్నారు.
పసుపు రైతులకు ఏమైనా సబ్సిడీలు అందిస్తున్నారా అని అరవింద్ ప్రశ్నించారు. దీనిపై పసుపు బోర్డు చైర్మన్ మాట్లాడుతూ FPOలకు 90% సబ్సిడీపై రైతులకు 50%, SC/ST రైతులకు 75% రాయితీపై బాయిలర్లు, పాలిషింగ్ మిషన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. పసుపు తవ్వకాల మిషన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. EUతో వాణిజ్య ఒప్పందంతో పసుపు సహా ఇతర సుగంధ ద్రవ్యాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో రేట్లు పెరుగుతాయన్నారు. యూరోపియన్ దేశాలు ఆర్గానిక్ పసుపు అడుగుతున్నాయని చెప్పారు. పసుపు బోర్డు ద్వారా ఎగుమతులు లైసెన్స్ ఇప్పిస్తామన్నారు. మీరు జాతీయ పసుపు బోర్డుకి చైర్మన్ అయ్యి సంవత్సరం అయింది కాబట్టి 40 సంవత్సరాల ఏదైతే పసుపు బోర్డు యొక్క పోరాటం రైతులది చేసిండ్రో దానికి ఇవాళ మీకు ఫలితం దక్కిన ఆనందం ఉందా? నేను జర్నలిస్ట్ అరవింద్ టుడే. అదే పసుపు బోర్డు రావడానికి అన్ని రకాల కారణం మీరే. కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పసుపు రైతుకు మంచి ధర రావాలంటే మార్కెట్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్స్పోర్టు, ప్రమోషన్స్, ఇంకా దీనికి సంబంధించిన రీసెర్చెస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి బోర్డు ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టిన బయర్ సెల్లర్స్ మీట్స్ కానీ, ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కానీ, జర్మనీలో కానీ, ఇప్పుడు దుబాయ్లో కానీ ఈ రకంగా చేయడం వల్ల పసుపు ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసి ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. ఇప్పుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన మార్కెట్లలో ఎక్కువ ప్రతి మార్కెట్లో కూడా 19-20 వేల వరకు వస్తుంది. 17,000 నుంచి 20,000 వరకు ఫస్ట్ రేట్ వస్తుంది. నిజామాబాద్ మార్కెట్లో ఎందుకు రావడం లేదనే విషయంలో నేను వ్యాపారస్తులతో, ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. పచ్చి పసుపు తీసుకొస్తుంది అనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బయట అయితే నీకు సాంగ్లీ మార్కెట్లో 19,000 రూపాయలు ఉంది. బస్మత్ నగర్ పక్కనే ఉన్నటువంటి నాందేడ్ పక్కన బస్మత్ నగర్లో కూడా 20,000 రూపాయలు రేటు ఉంది. అంటే ఇందూరు జిల్లా పసుప అంటే అక్కడ ఆ లోకల్ పండించే వాళ్ళే. ఇక్కడ పండించిన పంట అడవి అమ్మితే ఇక్కడ మన నిజామాబాద్ పసుపు కూడా పండించినటువంటి పసుపుని మా సాంగ్లీ మార్కెట్లో అమ్మితే 18,000 రూపాయలు వస్తుంది. 18 నుంచి 19. ఇక్కడ పచ్చిగా ఉంది మీరు అన్నట్టు. ఆ కుప్పలకెళ్ళి తెచ్చిన ఇది ఇరిస్తే ఇరగాలే, కష్టంగా ఇరిసిన దీనికి లోపల మాయిశ్చర్ ఉంది. సో సుదీర్ఘ పోరాటం ఫలితం ఉన్నదంటారా లేదా? ఒక మాట ఫలితం ఉంది. ఫలితం ఉంది. ఇప్పుడు మీరు సంవత్సరం అయిపోయింది టర్మరిక్ బోర్డు చైర్మన్ అయ్యి. రైతులకి క్వాలిటీ సీడు లభిస్తానికి మనం ఏం చేస్తున్నాము? టర్మరిక్ బోర్డు తరఫున అన్ని రాష్ట్రాలు కూడా రీసెర్చ్ సెంటర్తో టైప్ చేసుకుంటున్నాం. మన దగ్గర కమర్పల్లిలో రీసెర్చ్ సెంటర్ ఉంది. వాళ్ళు నూతన వెరైటీలు అనేకం తెచ్చినప్పటికి కూడా గత అనేక సంవత్సరాలుగా పండిస్తున్నటువంటి ప్రాంతంలో ఎర్రగుంటూరు, అది ఇప్పుడు ఆర్మూర్ వెరైటీగా దానికి మనం GI ట్యాగ్ అప్లై చేసినాం. ఎర్రగుంటూరునే పండిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి నూతన వెరైటీలు వచ్చినప్పటికీ దీనికి ఆల్టర్నేటివ్ రావడం లేదు. ప్రతిభ అనేది ఒక వెరైటీ వచ్చింది, దాంట్లో కొర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రైతులు దానికంటే ఇదే బాగుంటుందన్న ఉద్దేశంతోనే సాంప్రదాయబద్ధంగా ఇదే. నిజామాబాద్ నగరంలోని 34వ డివిజన్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 34వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. 34వ డివిజన్ అభ్యర్థి బంటు ప్రీతి ప్రవీణ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం డివిజన్ పరిధిలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి మేయర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 34వ డివిజన్ చాలా లక్కీ డివిజన్. ఈ 34వ డివిజన్ అంటే మనకు కుమార్ గల్లీ, మిర్చి కంపౌండ్, దేవీ రోడ్, ఇక్కడ నుంచి 3 ఎమ్మెల్యేలు కాబట్టారు. మొట్టమొదటగా కేవీ గంగాధర్ గారు, ఆ తర్వాత మన సత్యనారాయణ గారు, బి సత్యనారాయణ, ఆ తర్వాత నేను. మున్సిపల్ చైర్మన్ కూడా ముక్క దేవేందర్ గెలిపించిన ఘనత మన 34వ డివిజన్. పాల్దా సర్పంచ్, ఉప సర్పంచ్ల ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ నగరంలోని గుపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ మండలం పాల్దా గ్రామ సర్పంచ్ మున్నూరు ప్రభాకర్, ఉప సర్పంచ్ మల్లారం రమేష్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు మోహన్ కాంగ్రెస్ కండవా కప్పుకొని పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ
పాల్దా గ్రామం అంటేనే వ్యవసాయం రాజకీయం. గత పాలకుల చేతిలో పాల్దా గ్రామం, ఖానాపూర్ డివిజన్లు పాలనకు దూరమైపోయాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, రేషన్ కార్డులు, ఇందిరమైళ్లు వారి పేరుపైనే ఇచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలని సంకల్పంతో ఉన్నారు. 11న జరగబోయే సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని భారీ మెజార్టీతో గెలిపియాలని, అభివృద్ధి ఇంకా జరిగేలా చూసుకోవాలని కోరారు. పాల్దా గ్రామంలో ఖానాపూర్, కాలూరు డివిజన్లో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసేలా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని, నేను మీకు ఎల్లప్పుడూ మంచి చెడులో తోడు ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు రాజలింగం, భాగారెడ్డి, నిజామాబాద్ రూరల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తిరుమలపల్లి సర్పంచ్ కౌలాస్ మోహన్, కొండూరు సర్పంచ్ సంతోష్, కాలూరు ఖానాపూర్ డివిజన్ అభ్యర్థి అగ్గు భోజన, కాంగ్రెస్ నాయకులు జనార్దన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పాల్దా గ్రామం నుండి మరి ప్రజల మన్ననను పొంది గ్రామస్తులందరూ ఏకాభిప్రాయంతో ఏకాగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి ఆ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి తమ్ముడు మున్నూరు ప్రభాకర్ గారు, వారితో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, మరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ, జనార్దన్ కావచ్చు, ఆనంద్ కావచ్చు, అదేవిధంగా మరి నరేందర్ కావచ్చు, చాలామంది పెద్దలు ఉన్నారు, జీవన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు చాలామంది. ఆర్మూర్ రాజారాం నగర్లో అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ అభివృద్ధి కావాలి అంటే బీజేపీ జెండా ఎగరాలని, పట్టణ అభివృద్ధి కోసం 200 కోట్లు నిధులు తీసుకువచ్చిన ఘనత తనదని, ఇక ఓడిపోయిన జీవన్ రెడ్డి మళ్లీ ఎన్నికల కోసం మాత్రమే వచ్చి అభ్యర్థులను గెలిపించాలని కోరడం సిగ్గుచేటని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఒకటని, అందులో ఉన్నవారు ముందు జీవన్ రెడ్డితో ఉన్నారు, ఇప్పుడు వినయ్ రెడ్డితో ఉన్నారు అని కౌన్సిలర్గా వారు కేవలం స్వార్థంతో పనిచేశారని, ఎమ్మెల్యే గెలిచిన నుండి ఒక అవినీతి చేసిన అంబేద్కర్ చౌరస్తాలో తల నరుక్కుంటాని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు గండ్ల సాగర్, ఆరిని, ప్రమిళ, గోపి మరియు సంబాడి కుమార్, పెద్దోలా భరత్, ఉదయ్ గౌడ్, మందుల బాలు తదితరులు పాల్గొన్నారు. ఓట్లు 2 సంవత్సరాల కింద గుండాలకు భయపడకుండా, రౌడీలకు భయపడకుండా, గంజాయి దొంగలకు భయపడకుండా, పాండుగాడికి గాండుగాడికి భయపడకుండా నన్ను గెలిపించిన కన్న తల్లులకు, అక్క చెల్లెళ్లకు పాదాభివందనం చెప్తూ 660 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆర్మూర్ నియోజకవర్గం. చెప్పండి రా, ఒక్కడన్నా చెప్పండి రా, తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక్కడన్నా తెచ్చిండేమో. కబ్జాలు చేసినోడు, కమిషన్లు చేసినోడు మళ్ళా నిలబడుతున్నాడు. ఎవడాడు? బాదాం రాజ్ కుమార్. ఏం చేసిండాడు? మళ్ళా ఎట్లా నిలబడ్డాడు? వాళ్ళు రూపం మార్చుకొని వచ్చిండ్రు, జెండాలు మార్చిండ్రు కొడుకులు, కండువాలు మార్చిండ్రు కొడుకులు. కాబట్టి మీ అమాయకత్వం మీద ఆడుకుంటున్నారు. కళ్ళనే చెప్పండి. అరే అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి, ఏం చెప్పి గద్దెనెక్కినావు? ఎవరికి ఇచ్చినావు బంగారం? ఎవరికి ఇచ్చినావు పెన్షన్? తులం బంగారం ఇచ్చిన్నాడు, మరి మళ్ళా వాటెత్తాడు, ఎన్నెడుతున్నాడు? 4000 పెన్షన్ ఇచ్చిండా? 4000 పెన్షన్లు ఇచ్చినాడు. అరే ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు రా ఓట్లు? రండి కొడుకులారా, ఇంటికి తులం ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకు తులం బంగారం ఇచ్చినాక ఓట్లు అడుగున్నారా మీరు? ఆరుమూరులో 90% బీసీలకు ఇచ్చిన ఘనత అది భారతీయ జనతా పార్టీకి ఏంటది. మామిడిపల్లి శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మాగ్నూర్ మండలంలోని మామిడిపల్లి శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయ 14వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీవారికి ఉత్సవారంభం, స్వప్న, తిరుమంజనం, అలంకార సేవ, శ్రీవారి దర్శనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞకులు పంచాంగం శ్రీధరాచార్యులు మాట్లాడుతూ నేటి నుంచి 7వ తేదీ వరకు ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, జిల్లాలోని భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పవన్ కుమార్, కల్లగుట్ల శ్రావణ్ కుమార్, వేద పండితులు, ఆగమ పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు కుమారస్వామి, ఆలయ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ అమృతలత పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, శ్రీ 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 త్రిదండి జన శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి వారి దివ్య మంగళాశాసనాలతో మన నిజామాబాద్కి దగ్గరలో మామిడిపల్లిలో వెంచేసినటువంటి మన అపురూప వెంకటేశ్వర స్వామి వారి దివ్య 14వ బ్రహ్మోత్సవములు, చతుర్దశ బ్రహ్మోత్సవాలని భాగవత ఆచార్య గంగర రూపంగా మనం ప్రారంభించడం జరిగింది. ఈ రోజున విశేషంగా మన యొక్క అపురూప వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉదయము
పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొన్నారంటేనే పార్టీ ఫిరాయించినట్టు కదా, ఇంతకు మించిన ఆధారాలు ఇంకేముంటాయి స్పీకర్ గారు అంటూ ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్పై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ ఇవాళ కొట్టేశారు. సంజయ్పై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా ఆ పిటిషన్ను కొట్టేస్తూ స్పీకర్ నేడు తీర్పునిచ్చారు. పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎక్స్ వేదికగా కవిత స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో మీరు క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్లు ఇవ్వడం ఎంత వివాదాస్పదమైందో లోకమంతా చూసిందని ఆ విషయం మీ దృష్టికి రాలేదా అని కవిత స్పీకర్ను ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేసిన స్పీకర్, మీరు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ చైర్లో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని అనుకోవాలా? అదే నిజమైతే మీరు భారత రాజ్యాంగాన్ని, చట్టసభల ఔన్నత్యాన్ని ఎలా కాపాడగలుగుతారని నిలదీశారు. జగరన్పల్లి కేజీబీవీ పాఠశాలలో అల్పాహారం వికటించి పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. జగరన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు అల్పాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మందికి అస్వస్థత గురి కావడంతో ఆర్మూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్య సిబ్బంది వైద్యంను అందిస్తున్నారు. ప్రమాదం ఏమీ లేనట్లుగా ధృవీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇందూర్ నగరపాలక సంస్థ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. నిజామాబాద్ నగరంలోని మొత్తం 60 డివిజన్లలో కలిపి 350 మంది అభ్యర్థులు తుది పోరులో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా పలు చోట్ల ఎంఐఎం, రెబల్ అభ్యర్థులు స్వతంత్రులు సమీకరణాలను మార్చేలా కనిపిస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లో పోటీ చేసే వారిపై అధికారికంగా స్పష్టత వచ్చింది. నగరంలో మొత్తం 60 డివిజన్లకు గాను ఏకంగా 1005 మంది ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేసి సత్తా చాటాలనుకున్నారు. స్క్రూటినీ ప్రక్రియలో కొన్ని తిరస్కరణకు గురికాగా 787 మంది బరిలో నిలిచారు. పార్టీల బుజ్జగింపులు, వ్యూహాల అనంతరం 350 మంది అభ్యర్థులు తుది పోరులో మిగిలినట్లు అధికారులు ప్రకటించారు. టికెట్ దక్కని అభ్యర్థులు స్వతంత్రులుగా రంగంలోకి దిగడంతో ప్రధాన పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తాయి. తమ ఓటు బ్యాంకుకు గండి పడకుండా ఉండేందుకు ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి గంటల తరబడి చర్చలు జరిపారు. కొందరు వెనక్కి తగ్గినప్పటికీ మరికొందరు మొండిగా బరిలో ఉండడం త్రిముఖ పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇదిలా ఉండగా బీపారాలు అందుకున్న అభ్యర్థులు గడువు ముగియక ముందే ప్రచారాన్ని ఓరెత్తిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రధాన కూడలన్నీ పార్టీల ఫ్లెక్సీల జెండాలతో నిండిపోయాయి. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా 13న ఫలితాలు వెలువడనున్నాయి. మేయర్ పీఠమే లక్ష్యంగా ఈసారి నిజామాబాద్ మేయర్ పీఠంపై జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పార్టీలు ప్రతి వ్యూహాలతో మునిగిపోయారు. అధికార బలాన్ని తోడు చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. అలాగే బీజేపీ ప్రాబల్యం ఉన్న అర్బన్లో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నాయకత్వంలో పట్టణ ఓటర్లపై ఆశలు పెట్టుకుని ప్రచారంలో దూసుకుపోతుంది. నగరంలోని 19వ డివిజన్లోని పలు కాలనీలలో కాంగ్రెస్ అభ్యర్థి శమంతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని 19వ డివిజన్లో పలు కాలనీలలో కాంగ్రెస్ అభ్యర్థి శమంతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డులో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో కలిసి జీవన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఆర్మూర్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరిగిందని, 2 ఏళ్ల కాంగ్రెస్ బీజేపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, ఎక్కడ వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన లభిస్తుందని, బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
3.5 కోట్లు పెట్టి 35 వార్డు కలకల లైట్లు పెట్టి ఆ రోజు బతుకమ్మ రోజు ట్యాంక్ బండి మీద మీరు అందరూ వస్తేనని మాట్లాడితే ఎంత గమ్మత్ కొట్టింది. అరుంధతి నగరాలు చెప్తున్నారు లైట్ బుగ్గలు ఎత్తుకపోతున్నారు. ఏం కర్మ పట్టే ఆరుమూరికి ఇట్లాంటి ఆరుమూరు ఎట్లా అయిపోయాయి. మీ బిడ్డని గెలిపించిన తర్వాత 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి ఏ ఒక నా తల్లి చెల్లె ప్రైవేట్ హాస్పిటల్ వేసుకోకుండా మీ బిడ్డలకు ఉచితంగా డెలివరీ చేయించింది మీ బిడ్డ జీవన్ రెడ్డి కాదా? ఇచ్చింది కేసీఆర్ కాదా? 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వకుండా తనకు అన్యాయం చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2వ వార్డులో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకుంటానని మాజీ కౌన్సిలర్ వనం శేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వనం శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవద్దని కోరారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2వ వార్డు నుండి తాను బరిలో ఉన్నానని, ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. యువకులు సైతం కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని, తనకు జరిగిన అన్యాయమే పార్టీలో అందరికీ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూత్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నాకు న్యాయం చేయండి, దయచేసి నాకు న్యాయం చేస్తేనే మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాళ్ళు మీరు దయచేసి ఒకటి ఆలోచించండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, యూత్ పౌరులారా, మీరు పార్టీకి సేవ చేస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీకి తగిన గుర్తుతో మీకు ఉండదు, నాకు జరిగిన నష్టం మీకే ఉండదు. దయచేసి చూడండి, నేను ఇదొకటే చెప్తున్నా, ఎవరిని నమ్మకండి, దయచేసి ఎవరిని నమ్మకండి. విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు అంటే భయపడి ఆత్మవిశ్వాసంతో బాగా చదవాలని, సంకల్పమే సకల విజయాలకు మూలమని శ్రీ కావ్య సమైక్య వ్యవస్థాపకులు బి మధుసూదన్ రావు అన్నారు. బుధవారం సత్యశోధక్ పాఠశాలలో శ్రీ కావ్య విద్యా విశాఖ సమైక్య నిజామాబాద్ వారు పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచితంగా స్టడీ మెటీరియల్స్ ని అందించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కావ్య సమైక్య వ్యవస్థాపకులు బి మధుసూదనరావు ప్రసంగిస్తూ విద్యార్థులు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని వీడి మిగిలిన ఈ నెల రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా చదువుతూ పునరుచ్చరణ చేసుకుంటే మంచి మార్కులను సులభంగా సాధించవచ్చని తెలిపారు. ప్రతి సబ్జెక్టులోని ముఖ్యమైన అంశాలని, ప్రశ్నలను ఎలా అవగాహన చేసుకుని చదవాలనే మెలకువలను మధుసూదనరావు తెలిపారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణ, పట్టుదలతో ప్రయత్నించాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య 10వ తరగతి విద్యార్థులకు ఇంత చక్కని ప్రేరణ కల్పించినందుకు కావ్య సమైక్య సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమైక్య సభ్యులు ఎన్ లింగం, జి భూపత్ రెడ్డి, శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించి మతోన్మాద పార్టీలను ఓడించాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వరమాల కృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, ఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు బోడ అనిల్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పి సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యలపైన నిజాయితీగా పోరాడే వామపక్ష పార్టీల అభ్యర్థులు నగరంలోని వివిధ డివిజన్లో సిపిఐ 1వ డివిజన్ రమేష్ గొలుసుల, 17వ డివిజన్ బి స్వప్న, సిపిఎం 10వ డివిజన్ పెద్ది వెంకట్రాములు, 11వ డివిజన్ సుజాత, 35వ డివిజన్ నూర్జహాన్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ 25వ డివిజన్ వనమాల కృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ 7వ డివిజన్ ఆకుల పాపయ్య, 24వ డివిజన్ ఆకుల అర్నలు పోటీ చేయడం జరుగుతున్నదని, ప్రజా సమస్యలపైన నిత్యం వారి పక్షాన పోరాడే నిజాయితీగా నిలబడే వ్యక్తులను కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించుకుంటే రాబోయే 5 సంవత్సరాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి వారి పక్షాన పోరాడే అవకాశం ఉంటుంది. లేని ఎడల అవినీతి, బంధుప్రీతితో ప్రజలు 5 సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై ఓమయ్య, ఫిరోజ్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి సుధాకర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి శివ, ఆర్ఎస్పీ నాయకులు పిట్ల నరేష్, గోపాల్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. మోదీ సర్కార్ కార్మిక వ్యతిరేక, రైతు కూలీల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన జాతీయ స్థాయిలో జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండని ఎస్కేఎం రాష్ట్ర బాధ్యులు వి ప్రభాకర్, జిల్లా కన్వీనర్లు కంజర భూమయ్య, పెద్ది వెంకటరాములు పిలుపునిచ్చారు.
2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కార్పొరేట్ వ్యాపారులకు వత్తాసు పలుకుతూ లాభాలు చేకూరుస్తున్నారని తేదీ 4 ఫిబ్రవరి కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జిల్లా కమిటీ సమావేశానికి పెద్ది వెంకట్రాములు అధ్యక్షత వహించగా రాష్ట్ర బాధ్యులు వి ప్రభాకర్ జిల్లా కన్వీనర్ కంజరా భూమయ్యతో మాట్లాడుతూ అన్నారు. బ్రిటిష్ పాలనలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మేడే స్ఫూర్తితో సాధించుకున్న 8 గంటల 10 దినాన్ని రద్దు చేస్తూ 4 కోళ్లను తీసుకువచ్చి కార్మిక వర్గానికి ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా మరింత జటిలం చేస్తున్నారని, మహిళలకు భద్రత లేకుండా విధి విధానాలను రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మోదీ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపును నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగం కార్మిక వర్గ అశేష ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బి దేవారం రాజేశ్వర్, బొంబాయి గంగారం, ఎస్ సురేష్, బాబన్న, బి కిషన్, పోషన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతన విద్యుత్ చట్టాన్ని అట్లాగే ప్రజలకు కూలీలకు ఉపాధి చూపించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి రద్దు చేసి ఒక స్కీమ్ తీసుకొస్తున్న, ఏదైతే గాంధీని హత్య చేసిన గాడ్సే పేరుతో తీసుకొస్తున్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని, ఆ స్కీమ్ రద్దు చేయాలని, కార్మిక వర్గాన్ని హక్కుల్ని కాల్రాచే 4 కోర్సులు రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జరగబోయే 12వ తేదీ సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని. రాజస్థాన్లో నందిపేట కేదారానంద స్వామీజీ పర్యటించారు. పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సాధు సంతులతో సమావేశమయ్యారు. రాజస్థాన్లోని నందిపేట శ్రీ కేదారానంద స్వామీజీ పర్యటించారు. పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సాధు సంతులతో సమావేశమయ్యారు. ఆధ్యాత్మికతతో శాంతి చేకూరుతుందని, మనశ్శాంతి కలుగుతుందన్నారు. తాడుబిలోలి గ్రామంలో పశువులకు వైద్య శిబిరం నిర్వహించారు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్-లో భాగంగా పశు వైద్య పశు సంవర్ధక శాఖ నిజామాబాద్ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం కోరుట్ల తెలంగాణ రాష్ట్ర పశుగణ అభివృద్ధి సంస్థ నిజామాబాద్ లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ బోధన్ వారి ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో పశువులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య మాట్లాడుతూ తేదీ 1-2-26 నుండి 7-2-2026 వరకు 4 రోజులు గ్రామం చొప్పున 28 గ్రామాలలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశు పోషకాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్యాంపులో పశువులకు చూడే పరీక్షలు, గేదెలకు కృత్రిమ గర్భధారణ, నట్టల నివారణ మందులు, పశువులకు తిమ్మిరి రోగానికి ఆపరేషన్, సాధారణ చికిత్సలు, జీవుల నిర్మూలన, పీడ పరీక్షలు, రక్త పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు నిర్వహిస్తారు. లాభదాయకమైన పశు పోషణపై, పశువుల సాగుపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ బస్వారెడ్డి, పశు వైద్యులు ఎం విఠల్, డాక్టర్ హనుమంత్ రెడ్డి, కొరుట్ల పశు వైద్య కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శ్రవంతి, డాక్టర్ సుష్మా, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. క్యాంపు నిర్వహించడం జరిగింది. నిజంగా ఇలాంటి క్యాంపుల ద్వారానే, ఎందుకంటే కల్చర్ ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ అంటేనే పశు పోషణ. పశువులు లేనటువంటిది ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామం అనేటువంటి దాన్ని గ్రామం కనవద్దు. ఎందుకంటే మనుషులు ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ మన యొక్క భారతదేశం లేదా మన రాష్ట్రం అనేటువంటిది బ్యాక్ బోన్ ఆఫ్ ది అగ్రికల్చర్ కాబట్టి నిజంగా ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి ఈ డాక్టర్లకు నిజంగా మా గ్రామం తరఫుకెళ్ళి మేము చాలా గర్వపడుతున్నాం. ఏదైతే ఈరోజు వాళ్ళు ప్రాక్టికల్ పర్పస్గా మా గ్రామానికి వచ్చేసేసి గెలుపు ఓటమి సర్వసాధారణమని తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అన్నారు. రెంజల్ మండల కేంద్రంలో సీఎం కప్ టోర్నమెంట్లో 4 క్లస్టర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, అథ్లెటిక్స్, యుద్ధ వివాహాలలో పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను ప్రారంభించిన సర్పంచ్ తిరుపతి లలిత బుజ్జి పోటీలను మండల పీఆర్టీఓ అధ్యక్షులు సోమలింగం గౌడ్ పోటీలను ఉదయం ప్రారంభించారు. సాయంత్రం బహుమతుల కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, ఎస్ఐ చంద్రమోహన్, ఎంఈఓ ఆంజనేయులు, సర్పంచ్ తిరుపతి లలిత బుజ్జిగేలు పొందిన క్రీడాకారులకు బహుమతులు అందించడం జరిగింది. ఇందులో భాగంగా
నీలా కాస్టార్కు 4 బహుమతులు, అలాగే తాగుబిల్లు క్లస్టర్కి 3 బహుమతులు, రెంజల్ క్లస్టర్కి 7 బహుమతులు రావడం జరిగింది. ఓఆర్ఎల్ ఛాంపియన్షిప్గా రెంజల్ క్లస్టర్ సాధించడం జరిగింది. క్రీడాకారులను ఉద్దేశించి గెలుపోవటంలో సహజమని ఎంఆర్ఓ, ఎంపీడీఓ మరి ఎస్ఐలు తెలియజేయడం జరిగింది. వీరు కాన్సెన్సీ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి మండల పేరును వ్యాప్తి చేయాలని సూచించారు. తాడిపిల్లోలి, నీలా ఈ 3 క్లస్టర్లు ప్లస్ దూపల్లి, దండిగుట్ట వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 4 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 4 క్లస్టర్లలో జరిగేటువంటి పోటీలను ఈరోజు ఇక్కడ నిర్వహించేసి నెక్స్ట్ అసెంబ్లీ స్థాయికి రేపు 4th, 5th, 6th తేదీలలో పాల్గొంటాయి. అట్లాగే జిల్లా స్థాయిలో 9th నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇందులో గెలుపొందిన క్రీడాకారులను కాకుండా సెలెక్టెడ్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసేసి వాళ్ళను డిస్ట్రిక్ట్ లెవెల్కు పంపించడం జరుగుతుంది. ఇందోర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా క్యాన్సర్ వ్యాధిపై వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఇందోర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాలాకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. పొగాకు, గుట్కా, ధూమపానం సేవించడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధి వస్తుందని అన్నారు. ఈ వ్యాధి నుండి రక్షించుకోవడానికి వాతావరణ కాలుష్యం నుండి రక్షించుకొని మంచి పోషకాహారాన్ని తీసుకొని పరిసరాలు శుభ్రంగా ఉండాలని అన్నారు. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే 20 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ గర్భాశయ పరీక్షలు చేయించుకొని హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొని వైద్యులచే సలహాలు తీసుకోవాలని తెలిపారు. నేటి అధునాతన ప్రపంచంలో రసాయన జనక ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, మద్యపానం, ధూమపానం అలవాట్లు అనేక రకాల క్యాన్సర్లకు దారి తీస్తున్నాయని ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకొని మత్తు పానీయాలకు దూరంగా ఉండి మంచి పోషకాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. జీవనశైలి విధానంలో మార్పు చేసుకొని ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు జీవనశైలిలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, యోగా మరియు ప్రాణాయామం చేయడం మంచిదని సూచించారు. అనంతరం క్యాన్సర్ వ్యాధి అవగాహన కరపత్రాలు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాలాకుల ఆవిష్కరణ చేశారు. మరియు క్యాన్సర్ వ్యాధిని జయించిన వారిని శాల్వాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ నవీన్ మల్లు, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ కార్తిక్, డాక్టర్ అరవింద్, డాక్టర్ అమర, దీపిక మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ఇలాంటి కంపారిటివ్గా పెస్టిసైడ్స్ వాడుతున్న దేశాల్లో అత్యధిక మోతాదులో వాడుతున్నది ఏంటంటే ఏషియన్ కంట్రీస్. అందులో మనకు ముఖ్యంగా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, బర్మా ఇలాంటి పరిసర ప్రాంతాల్లో అవగాహన లేక రైతులు అనేది పెస్టిసైడ్ విపరీతంగా వాడుతున్నారు. దానివల్ల ఆ పెస్టిసైడ్ వాడిన మన ప్లేట్లోకి వస్తున్నాయి. ఆ ప్లేట్లోకి వచ్చినప్పుడు మనం తింటున్నాం, మనం తిన్న తర్వాత అది క్యాన్సర్స్గా మారుతున్నాయి. రెండవది ఏంటంటే మన చేతులారా మనం చేసుకుంటాం. మనం ఏం చేస్తాం, పొద్దున్న లేవగానే చాలామందికి మనకి ఇంట్లో పాలు ఎలా వస్తాయో లిక్కర్ షాపులలో పాల కంటే ముందు, టీ తాగే కంటే ముందు మన పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ లిక్కర్ షాప్ ఓపెన్ చేశారా లేదా చూడడము, తర్వాత పాన్ డబ్బా దగ్గర ఎక్కడ సిగరెట్ దొరుకుతుంది, ఎక్కడ తంబాకు దొరుకుతుంది అనేది చూడడం అనేది నేను చూస్తున్నాను. మా దగ్గర వచ్చారు చాలామంది పేషెంట్ అంటారు, నేను చాలామంది వస్తారు, వీళ్ళు వచ్చిన వాళ్ళు తంబాకు తింటామంటే అవును తింటామంటే మరి పళ్ళు ఇంకా అట్లా ఉన్నాయంటే సార్ మీకు తెలియదా, తంబాకులు మంచిగా కాల్చి పౌడర్ చేసి దాంట్లో కొంచెం సుగంధ ద్రవ్యాలు వేసి మంచి పళ్ళు తోపితే ఎంత తెల్లగా వేసారని మాకు చెప్తారు చాలా మంది. కానీ అదేంటది అట్లా. నవిపేట మండలం కోస్లీ గ్రామంలో పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. నవిపేట మండలం కోస్లీ గ్రామంలో పివి నరసింహారావు పశువైద్య విద్యాలయం, పశువైద్యశాల, కొరుట్లవారి జూనియర్ డాక్టర్లు మరియు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలోని సుమారు 50 పశువులను పశువైద్యశాలకు గ్రామస్తులు తీసుకువచ్చి డాక్టర్లతో వైద్య పరీక్షలను చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కోస్లీ గ్రామం మరియు మట్టెపారం గ్రామాలలో సుమారు 73 మంది జూనియర్ డాక్టర్లు, 30 మంది టీచింగ్ స్టాఫ్తో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేస్తున్నారు
నిర్వహిస్తున్నామన్నారు. పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు, నట్టల నివారణ, ఇతర జబ్బులకు సంబంధించి మందులను అందజేస్తామన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ బాబు సింగ్ మాట్లాడుతూ తమ గ్రామానికి పివి నరసింహారావు యూనివర్సిటీకి చెందిన పశు వైద్య జూనియర్ డాక్టర్లు మరియు సీనియర్లు విచ్చేసి పశు వైద్య శిబిరం నిర్వహిస్తూ పశువులకు వైద్య పరీక్షలు, ఇంజెక్షన్లు, మందులను అందజేయడంతో పాటు పశువుల సంతతి అభివృద్ధి కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని, వారికి తమ గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు జేడీ డాక్టర్ గంగాధర్ అయ్య, జిల్లా సర్జన్ డాక్టర్ హనుమంత్ రెడ్డి, డాక్టర్ రతన్, డాక్టర్ నరేందర్, సర్పంచ్ బాబు సింగ్, ఉప సర్పంచ్ సందీప్ మరియు వీటీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎడపల్లి మాజీ ఎంపీపీ భాస్కర్ రాజు దర్శించుకోగా ఆలయ అధ్యక్షులు ఆశీస్సులు అందజేశారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎడపల్లి మాజీ ఎంపీపీ భాస్కర్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా ఆశీస్సులు అందజేసి సన్మానించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపెల్లి కిరణ్, పావని, సీతయ్య తదితరులు పాల్గొన్నారు. నబిపేట మండలంలోని అభంగపట్నం జీపీ కారోబార్ బిఎల్ఓ అవార్డు రావడంతో నూతన పాలకవర్గ సభ్యులు సన్మానించారు. నబిపేట మండలం అభంగపట్నం గ్రామ పంచాయతీలో కార్బార్గా పనిచేస్తున్న కొత్తపేట తులసిరామ్కు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ బిఎల్ఓ అవార్డు వచ్చిన సందర్భంగా అభంగపట్నం సర్పంచ్ గైని వసంత, సతీష్, ఉప సర్పంచ్ గోపి గౌడ్, కార్యదర్శి మనోహర్, వార్డు సభ్యులు కలిసి కారోబార్ తులసిరామ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గైని వసంత, సతీష్ మాట్లాడుతూ మా నూతన పాలకవర్గం పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని తెలిపారు. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వర్గం నుంచి 3 మాజీ వార్డు మెంబర్లతో పాటు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిలో 6 కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్ కోసం నామినేషన్ వేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ బీ ఫారం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం ఇచ్చింది. వీరు బీఆర్ఎస్లో చేరారు. 6 బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కాసులవార్ విజయ తన తనయుడు రోహిత్తో కలిసి ఈరోజు పట్టణంలోని 5వ వార్డులో ప్రచారం నిర్వహించారు. కాగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు తన భార్య విజయ కోసం 5వ వార్డులోని బాలాజీ నగర్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేయి గుర్తుకు ఓటేసి గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నాగులగామ వెంకన్న, శ్రీను, సెట్, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,66,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,090 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 3,10,000కు చేరింది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 3,100 పలుకుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తారాస్థాయికి చేరిన నిజామాబాద్ మున్సిపల్ పోరు. నగరంలోని 60 డివిజన్లలో 350 మంది పోరు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలి, తెలంగాణలో కాదు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది కాబట్టి నేను ఆ పార్టీలో చేరలేదు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. రాజస్థాన్లో పర్యటించిన నందిపేట కేదారానంద స్వామీజీ పలు ఆలయాలు సందర్శించి పూజలు చేసిన స్వామీజీ. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే నయం చేయవచ్చు. మాధవ్ నగర్లో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సులో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి. జక్రన్పల్లి కేజీబీవీలో అల్పాహారం వికటించి 10 మంది విద్యార్థినులు అస్వస్థత.
ఆర్మూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లిలో వైభవంగా శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నిజామాబాద్ నగరంలో పర్యటించి పలువురు బీజేపీ కార్పొరేటర్లు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ధన్పాల్. ఆర్మూర్ పట్టణ అభివృద్ధి 200 కోట్లను తీసుకొచ్చాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.